ఓకే రైట్. నమస్కారం. గట్టిగా నమస్కారం అమ్మ. అదే మన ఉషాదేవి, మన బీజేడీ ఉషాదేవి గారికి నమస్కారం. బాబా సార్, జై జనతాబాద్. అదే నేను కోరుకుంటున్నాను, మన బెజ్జిపత్ర నియోజకవర్గం, మన బెజ్జిపత్రే కాదు 4 నియోజకవర్గాలు, కేసరిపాడ, బెజ్జిపత్ర, తూటుపురం, మున్సిపేట, మనము ఒక చూపు చూస్తే వాళ్ళు మనకంతా మేలే జరుపుతారు. నీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదు. నేను ఒక మాట చెప్తున్నాను, నాకు అర్థమైనంత వరకు వాళ్ళు మేలే చేస్తున్నారు ఇప్పుడు వరకు. మీకు ఎవరికి అర్థమవుతుందో కాదో నాకు తెలియట్లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, ఊర్లో ఇంతకు ముందు ఏం జరిగింది. సరే, ఇప్పుడు వరకు మన ఉషాదేవి గెలిచి వచ్చి మనకు అన్ని మేలు జరుగుతున్నాయి. అయితే సరే, నెక్స్ట్ టైం మీరు అన్నారు కదా మనోజ్ సంత్రా గెలిచాడని. సరే, నేను ఉన్నమాట చెప్పుకుంటున్నా. మనోజ్ సంత్రా నుండి మన బెజ్జిపత్రకి మనోజ్ సంత్రా మన చింతామణి సాంత్రయ్య మనోజ్ సంత్రా వచ్చినప్పుడు మీకేం జరిగింది? ఈ బెజ్జిపత్రలో మీకు జరిగింది నాకు చెప్పాలి. నాకు అది కావాలి. బెజ్జిపత్రలో కోరుకుంటున్నా. నాకు ఇది నిరూపించిన వాళ్ళకి నేను కుద్దుకొచ్చి వాళ్ళ కాలు మీద శిరసాభివందనం చేసి నేను డబ్బులు ఇస్తాను కంపల్సరీ. ఓకే, మనోజ్ సంత్రా, చింతామణి సాంత్రయ్య ఏం చేశాడు ఊరికి? నా దగ్గర రండి, నాకు చెప్పండి. నాకు బుద్ధి వచ్చి, నాకు తెలిసి, నేను ఇంత పిల్లప్పటి నుండి నాకు తెలిసి, నాకు ఉషాదేవి మా అమ్మ అది మేలు చేసింది నాకు తెలుసు. ఇప్పుడు వరకు గోపనాథం, పొట్టి పెంటయ్య అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఉండేటప్పుడు కూడా మా అమ్మే ఉషాదేవి గెలిచింది. నాకు తెలియదు. సొంకంతే నాకు తెలుసు, ఉషాదేవి అంతే నాకు తెలుసు. బస్ అంతే. రెండోది నాకేం తెలియదు. ఒకటి, ఇప్పుడు వరకు చింతామణి సాంత్రయ్య అదే మాట చెప్తున్నాం. మనోజ్ సంత్రా ఇప్పుడు వరకు బెజ్జిపత్రకి ఏం తెచ్చారో ఒకటి నిరూపించండి, అప్పుడు నా దగ్గర మాట్లాడండి. బెజ్జిపత్ర వస్తువులకి అందరికి నా విన్నపం. నమస్కారం. ఓట్ ఫర్ బీజేడీ.